నల్గొండ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ జిల్లాలో 3 గ్రామాల్లో 3 పోలింగ్ బూతుల్లో పర్యటిస్తూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క విస్తారక యోజనలో భాగంగా నేను తిరుగుతున్నాను. దేశవ్యాప్తంగా కూడా 4 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు 4 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు 15 రోజుల సమయాన్ని 6 మాసాల సమయాన్ని 1 సంవత్సరం అంతా కూడా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క సిద్ధాంతాలను కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ కార్యక్రమాలు అయితే పేదల కోసము రైతుల కోసము బడుగు వర్గాల కోసము ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారో ఆ రకంగా 4 లక్షల మంది కార్యకర్తలు ఇంటింటికి పల్లె పల్లెకు వెళ్లి ఆ రకంగా ప్రచారంలో ఈ యొక్క విస్తారక యోజనలో నిమగ్నం అవుతా ఉన్నారు. मित्रों, आज भारतीय जनता पार्टी विश्व की सबसे बड़ी पार्टी है. 11 करोड़ सदस्य भारतीय जनता पार्टी के हैं और देश में 13 राज्यों में भारतीय जनता पार्टी की सरकार है. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. 11 కోట్ల సభ్యులతో ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలో ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అంతేకాదు ఈ దేశ 13 రాష్ట్రాల్లో స్వతహాగా బీజేపీ అధికారంలో కొనసాగుతా ఉన్నది. भारतीय जनता पार्टी दीनदयाल उपाध्याय विस्तारक योजना के माध्यम से अब ऐसे क्षेत्रों में भी बढ़ाना चाहते हैं जहां भारतीय जनता पार्टी का संगठन मजबूत नहीं है. ఏ రకంగా ఈ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క విస్తారక కారణంలో మిగతా రాష్ట్రాల్లో పార్టీని సంఘటన పరంగా పటిష్టం చేసి అన్ని పల్లెల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఈ విస్తారక యోజన కార్యక్రమం తీసుకున్నాం. तेलंगाना में जिस प्रकार से 2 साल से भारतीय जनता पार्टी संघर्ष कर रही है, मुझे भरोसा है आने वाले दिनों में तेलंगाना में भी भारतीय जनता पार्टी की सरकार बनने वाली है. ఏ రకంగా గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర బీజేపీ తెలంగాణ శాఖ ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తూ ప్రజలకు చేరువవుతున్నదో ప్రజల మద్దతు కూడగట్టున్నదో రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి సంపూర్ణ విశ్వాసం నమ్మకం నాకున్నది. मित्रों, जिस प्रकार से नरेंद्र भाई के नेतृत्व में केंद्र में भारतीय जनता पार्टी की सरकार चल रही है, देश के हर गरीब, हर दलित, हर आदिवासी, किसान, युवान, महिला और गांव सबके लिए अनेक प्रकार की योजनाएं लेकर नरेंद्र मोदी सरकार आई है. కేంద్రంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం బలహీన వర్గాల కోసం బడుగు వర్గాల కోసం దళితుల కోసం మహిళల కోసం యువకుల కోసం రైతుల కోసం ప్రత్యేక అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నది. ఆ యొక్క కార్యక్రమాలను కూడా మీకు అందాలనేటువంటి తలపుతోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ వద్దకు వస్తా ఉన్నారు. मित्रों, केंद्र सरकार की योजनाएं పేదల సంక్షేమం కోసం తీసుకునే కార్యక్రమాలకు పేదలకు చేరువ కావడం లేదనేది ఈ రోజు స్పష్టం అవుతా ఉన్నది. अभी मैं गांव में बुनकरों के यहां कुछ गरीब घरों में संपर्क करने के लिए गया था. केंद्र सरकार की स्वच्छता अभियान के तहत शौचालय की योजना किसी भी घर तक पहुंची नहीं है. ఇప్పుడు ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత నేను చాలా కొన్ని పేదల ఇల్లు వాళ్ళతో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులను కలిశాను. ముఖ్యంగా చేనేత కార్మికులు పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కలిశాను. కానీ చాలా ఈ ఇళ్లలో మరుగుదొడ్లు లేవనేటువంటి ఫిర్యాదులు చెప్తా ఉన్నారు. తాగడానికి మంచినీళ్ళు లేవని వారు చెప్తా ఉన్నారు. ఈ సమస్యలు చాలా ఇళ్లలో ప్రస్తావించారు. అవన్నీ కూడా నా దృష్టికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఈ గ్రామంలో సరిగా అమలు జరుగుతలేదనేది నా దృష్టికి వచ్చింది. लगभग 4.5 करोड़ टॉयलेट्स देश भर के गरीबों के घर में बन गए हैं. मगर मैं तिरटपल्ली में आकर जब गरीब के घर में जाता हूं और वहां पर टॉयलेट नहीं बना है, शौचालय नहीं बना है, तब मालूम पड़ता है कि राज्य सरकार केंद्र सरकार की योजनाओं को गरीब तक नहीं पहुंचा रही. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ పేద ప్రజల కోసం ముఖ్యంగా తల్లులను చెల్లెలను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మరుగుదొడ్లను ఈ రోజు నిర్మిస్తూ ఉంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కావాలని
కానీ ఈ రోజు నేను తేరెట్పల్లి వచ్చిన తర్వాత ఈ తేలిపెట్టి గ్రామంలో చాలా మంది మరుగుదొడ్లు లేవని చెబుతున్నారంటే కేంద్రం ఇచ్చినటువంటి పథకాలు ఈ తేరెట్పల్లిలో అందుతలేదంటే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఏ రకంగా పరిగణిస్తుందో ఈ రోజు నాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. मैं कोई लंबी बात करना नहीं चाहता. मित्रों, दीनदयाल उपाध्याय कार्य विस्तार योजना जो है, इसके माध्यम से मैं आज इस तेरठपल्ली गांव से मसैया जी की शहीद भूमि के ऊपर खड़े रहकर पूरे तेलंगाना के कार्यकर्ताओं का आह्वान करना चाहता हूं कि भारतीय जनता पार्टी का कार्यकर्ता तेलंगाना में घर घर जाए और तेलंगाना को भारतीय जनता पार्टी का मजबूत घर बनाए. నేను ఎక్కువగా పెద్దగా ఉపన్యాసం చేయదలుచుకోలేదు. నేను మొదటి రోజు ఈ కార్య విస్తార యోజనలో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయుల సిద్ధాంత అమలు కోసం వచ్చిన వ్యక్తిగా తేరెట్పల్లి గ్రామం నుంచి ఏ గడ్డ మీదైతే మన మైసయ్య గౌడ్ గారు ఈ పార్టీ కోసం ఈ సమాజం కోసం త్యాగం చేసిండో తెలంగాణలోని బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. మీరందరూ కూడా పల్లె పల్లెకు కదలండి, ఇంటింటికి మోదీ పథకాలు విధానాలు అమలు చేసేదానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాను. मित्रों, मोदी जी के नेतृत्व में पूरे देश में एक विकास यात्रा चल पड़ी है. मैं तेलंगाना की जनता को भी अपील करना चाहता हूं कि मोदी जी के नेतृत्व में जो विकास यात्रा चल पड़ी है, इसके साथ तेलंगाना भी जुड़ जाए और तेलंगाना को एक नंबर 1 राज्य बनाने की दिशा में हम आगे बढ़े. ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి యాత్ర కొనసాగుతుందో, అభివృద్ధికి పెద్దపీట వేస్తా ఉన్నారో, ఆ అభివృద్ధి అనేది తెలంగాణలో కూడా జరగాలి, తెలంగాణ కూడా రావాలి అభివృద్ధి అని నేను కోరుకుంటున్నాను. ఆ దిశలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. फिर से एक बार समग्र तेलंगाना के सभी कार्यकर्ताओं को आंधी की तरह फैलकर तेलंगाना में भारतीय जनता पार्टी को मजबूत बनाने की अपील कर मैं मेरी बात को समाप्त करता हूं. मेरे साथ दोनों हाथ ऊपर उठाकर मुट्ठी भींचकर संकल्प की आवाज के साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे मातरम. వందే మాతరం. చివరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలంగాణ కార్యకర్తలందరూ కూడా ఒక సునామీ లాగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి మోదీ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిందిగా మీ అందరితో కోరుతూ, భారత్ మాతాకి, అమిత్ షా గారి నాయకత్వం, अमित शाह गारी नायकत्व. सरपंच इस ग्राम के सरपंच वो स्वागत करना चाहते, ग्राम सरपंच और हमारे बूथ के अध्यक्ष. चलो ఏండి రామలన్న గారు, గ్రామ సర్పంచ్ వెంకటేశం గారు, రండి రండి. సర్పంచ్ ప్రెసిడెంట్